హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే మన బిల్డింగ్ వాల్స్కి వాల్ పుట్టి ఎలా పెట్టాలి అనేది ఇంతకుముందు ఈ వీడియోలో మీకు చెప్పాను. అలాగే ఈ వీడియోలో ఏంటంటే పుట్టి 2 కోట్లు పెట్టిన తర్వాత వాల్స్ పేపర్తో ఎలా ఫినిషింగ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనం ఏంటంటే డబుల్ కోట్ పెట్టిన తర్వాత పుట్టి అనేది పేపర్ తోటి ఫినిషింగ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేస్తారు అంటే ఫస్ట్ 120 పేపర్ తోటి ఒకసారి రఫ్గా మొత్తం పేపర్ కొడతారు. తర్వాత ఏంటంటే 150 పేపర్ తీసుకొని సెకండ్ కోటింగ్ ఫినిషింగ్ అనేది చేస్తారు. ఆ ఫినిషింగ్ చేసే సమయంలోని చాలామంది ఏం చేస్తుంటారంటే సెకండ్ కోట్లో కూడా 120 పేపర్ అనేది కొట్టడం వల్ల ఫినిషింగ్ రఫ్ అనేది వస్తుంది. అలా కాకుండా సెకండ్ కోట్లో ఎప్పుడు 150 పేపర్నే కొట్టించాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది పెయింటర్స్ ఏం చేస్తుంటారంటే సెకండ్ కోట్ ఫైనల్ ఫినిషింగ్ అనేది పగలపూట చేస్తుంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే వాల్స్‌కి చిన్న చిన్న డాట్స్ గానీ, లేదంటే అప్ అండ్ డౌన్స్ గానీ ఉంటే గనక పగటిపూట కనబడే అవకాశం ఉండదు. అలా గానీ చేసి పెయింట్ ఏసారనుకోండి, తర్వాత మనం ట్యూబ్ లైట్ ఫిక్స్ చేసిన తర్వాత దాని కింద చిన్న చిన్న డాట్స్ గానీ, అప్ అండ్ డౌన్స్ కనబడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడన్నా ఏంటంటే నైట్ పూట బల్బ్ చెకింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ నైట్ పూట ఒకవేళ వీలు కుదరకపోతే గనక పగటిపూట ఏంటంటే రూమ్‌లో మొత్తం వెలుతురు లేకుండా డోర్స్, విండోస్ అన్నీ మూసి బల్బ్ చెకింగ్ చేసుకున్నట్లయితే మనకేంటంటే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. అలాంటి సందర్భంలో మనకి డాట్స్ అనేవి కనబడే అవకాశం ఉండదు. లేదు ఒకవేళ చేత్తో పేపర్ కొట్టకుండా మిషన్‌తో కొట్టారనుకోండి, అప్పుడేమవుతుందంటే మిషన్‌కి చుట్టూ లైట్ ఉంటుంది కాబట్టి, ఆ లైట్ వెలుతురులో ఏంటంటే చిన్న చిన్న డాట్స్ గానీ, అప్ అండ్ డౌన్స్ గానీ ఉంటే గనక కనబడే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, పగలు వెలుతురులో పుట్టి ఫినిషింగ్ చేసిన దానికి, అలాగే నైట్ పూట వెలుతురు లేకుండా బల్బ్ పెట్టుకొని పుట్టి ఫినిషింగ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే బిల్డింగ్ మొత్తం పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలక్ట్రీషియన్ తోటి ట్యూబ్ లైట్స్ తీసుకొచ్చి బిగించినప్పుడు అప్పుడేంటంటే ఆ ట్యూబ్ లైట్ కింద గానీ, పైన గానీ మొత్తం మనకేంటంటే చిన్న చిన్న డాట్స్ అలాగే అప్ అండ్ డౌన్స్ అనేవి తెలుస్తుంటాయి. మొత్తం పని అయిపోయిన తర్వాత ట్యూబ్ లైట్ బిగించిన తర్వాత పైన, కింద డాట్స్ చూసుకొని మీరు బాధపడే కన్నా ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా వర్క్ చేపించుకున్నట్లయితే మీకేంటంటే గోడలనేది ఫినిషింగ్ బాగా కనబడతాయి. లేకపోతే మీరు చాలా ఇళ్లల్లో చూసే ఉంటారు. ఈ విధంగా గోడలు అప్ అండ్ డౌన్స్ అలాగే డాట్స్ అనేవి కనబడి గోడలు పెయింటింగ్ అయిన తర్వాత మొత్తం లుక్ పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు మీ ఇంటికి రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా పెయింటర్స్ దగ్గర ఉండి వర్క్ చేపించినట్లయితే గోడల ఫినిషింగ్ అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.